హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట. ఇంట్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే పెడుతుంటాను అనమాట ఈ ఫిష్ కర్రీ అయితే. ఎందుకంటే మేము ఎక్కువ ఫిష్ తెచ్చుకోమన్నమాట, ఇంట్లో ఎవరు తినరు పిల్లలు. సో అందుకని ఈరోజు చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఫుల్గా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. సో ఇది మనం రైస్తో కానీ రోటీస్ జొన్న రొట్టెలతో కానీ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్గా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్ని అయితే విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కర్రీలోకి అయితే ఎలా ఏమేమి వేసాను ఎలా చేశాను అనేది ఇక్కడైతే చూపిస్తా. ఇక్కడ ఫిష్ లైవ్ ఫిష్ అనమాట, బతుకున్న చేపని తీసుకున్నారంట. తీసుకొని ఇంటికి తీసుకొస్తే నేనైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఫిష్ పీసెస్కి అయితే ముక్కలకి మసాలా పట్టిద్దామని కొన్ని అక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టి పక్కన పెట్టాను. ఇక్కడ మసాలా పెట్టేసుకున్నాను రెడీ చేసి. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కరివేపాకులు కూడా నేను చేపల పులుసులో అయితే నేను వేస్తాను, అవి పక్కన పెట్టుకున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫిష్ తల అనమాట. చాలా పెద్దగా ఉందని నేను సైడ్కి పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు, అలాగే కొంచెం పసుపు అనమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని అయితే ఫిష్ ముక్కలకైతే పట్టిద్దాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక స్పూను ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కూడా ఒకసారి కలిపేసి, అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కదా, చాలా బాగా వస్తుంది అనమాట. ఇది కొంచెం మనం కలుపుకున్న తర్వాత ఇక్కడ ముక్కలకి అయితే అప్లై చేసామంటే అది కొంచెం మసాలాలు అవన్నీ పట్టేస్తాయి. మనం పులుసు మరగబెట్టే ఆ గ్యాప్లో ఇవన్నీ మంచిగా పట్టేస్తాయి కదా. సో చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఈసారి ఇలా చేస్తున్నాను. సో నేనైతే చేపల పులుసు ఒక్కోసారి ఒక్కో టైప్లో అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈసారి అయితే ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ నీట్గా మొత్తం పీసెస్కి అయితే కంప్లీట్గా పెట్టేశాను మసాలాని. నెక్స్ట్ ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఈ పెద్ద కడాయి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పెట్టేసుకున్నాక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పట్టిద్ది కూడా. సో పులుసు కూడా మంచిగా మరుగుతుంది కదా, అప్పుడు ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చాక చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో మేమిద్దరమే కాబట్టి ఫిష్ తినేది మరీ ఎక్కువ లిక్విడ్ లాగా అయితే కాకుండా మీడియంగా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఇందులో కొంచెం చిటికెడు కొద్దిగా అన్నట్టు, ఇంకా ఫుల్ ఎక్కువ ఏమీ వేసుకోవట్లేదు, కొంచెం ఆవాలు అలాగే మెంతులు వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. ఆ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కట్ చేసుకోకుండా మిక్సీలో కచ్చపచ్చగా మిక్స్ చేసుకున్నా కూడా అలా వేసుకోవచ్చు. బట్ నేను మిక్సీ ఏం పట్టలేదు, డైరెక్ట్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. అవి వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది, లేదంటే కొంచెం తీయగా అనిపిస్తుంది అనమాట ఉల్లిపాయలు సరిగా వేగకపోతే. సో ఇంకా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. నాకు ఫిష్ కర్రీలో కరివేపాకు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. సో నేను స్టార్టింగ్లో వేస్తాను, మళ్ళీ ఎండింగ్లో కూడా వేస్తాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు చాలా వరకు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మసాలా అప్పుడు ఫిష్కి ముక్కలకి పట్టించేటప్పుడు అయితే 1 స్పూన్ వేసాను. ఇక్కడ ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను.
పైన ఇంకొంచెం ఒక హాఫ్ అయితే వేసాను అనమాట, 2.5 అన్నట్టు. సో వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా ఫిష్ కర్రీ అయితే అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వండుకున్న ఫిష్ కర్రీ రేపు తింటే చాలా బాగుంటుంది అంటారు కదా, అదైతే చాలా వరకు నిజంగా నిజం, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను కూడా ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నా అది మిగులుతుంది కదా, కొంచెం నెక్స్ట్ డే నేను తప్పకుండా తింటానమాట. చాలా టేస్ట్ ఉంటుంది. వండుకొని అప్పటికప్పుడు తిన్నదానికంటే కూడా నెక్స్ట్ డే తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా అసలు సూపర్ అనిపిస్తుంది. సో ఇక్కడ అయితే మొత్తం మంచిగా కలుపుకున్నాను కదా, కొంచెం కలిసింది, బాగా వేగింది, ఫ్రై అయిందనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ చింతపండు అయితే చాలా తక్కువ తీసుకున్నాను. ఆ చింతపండు రసంలోనే కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను పులుసు కోసం అయితే వేసేసాను. ఇప్పుడు ఇది మరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను మసాలా గురించి చెప్తాను మీకు. ఇందులో నేను ఏం వేసుకున్నానంటే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే మెంతులు ఫ్రై చేసి మిక్సీ పట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి బాగా మరుగుతుంది పులుసు అయితే, చాలా బాగా వస్తుంది, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చెప్పాను కదా మీకు కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందని ఫిష్ కర్రీలో. సో బాగా మరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, పీసెస్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఈ ఫిష్ ఏంటంటే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఫిష్ ఫైన్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనైతే తలకాయ ముక్కను కూడా యాడ్ చేశాను అనమాట. చాలా పెద్దగా ఉండే, అది కొంచెం ఇంకా పర్లేదు అన్నట్టుగా అట్లనే కర్రీలో వేసేసాను అనమాట. మంచిగా కుక్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇంకా మనకు ఫస్ట్ అది పులుసు బాగా మరిగితే సరిపోతుంది. తర్వాత 10 మినిట్స్ అయితే ఫిష్ పీసెస్ ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అనమాట. సో ఫైనల్గా ఉడుకుతుంది కదా, ఒక్కసారి అయితే చూద్దాము. మొత్తం అన్నీ వేసుకున్నాను కదా, లాస్ట్లో అయితే మనం మసాలా ఇంకా కరివేపాకు కూడా కొత్తిమీర కొంచెం వేసుకుందాం అనమాట. మొత్తం ఇట్లా వచ్చేస్తుంది ఆవిరి అంతా. ఒక్కసారి అలా ఓపెన్ చేయంగానే మూత బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ మసాలా అయితే వేసేసుకున్నాను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా అందులోనే మా స్పెషల్ ఏంటంటే మేము వాము పౌడర్ కూడా యాడ్ చేస్తాము. ఈసారి వాము వేయకుండానే ఫిష్ కర్రీ అయితే చేశాను. ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఈసారి నేను వాము వేసుకోవాలన్నమాట. మా స్పెషల్ అది, మేము ఎప్పుడు వేస్తాము, బట్ ఈసారి అయితే నేను వేయలేదు. కానీ చాలా సూపర్గా అయితే వచ్చింది. ఆ కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అదిరిపోయింది. మేమైతే బయట నుంచి జొన్న రొట్టెలు కూడా తెచ్చుకున్నాం అనమాట. జొన్న రొట్టెలు విత్ చేపల పులుసు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం రైస్ కూడా పెట్టాను, పిల్లలు కూడా తింటారు కదా. సో అదనమాట, ఇది వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.